Random blood sugar, semen analysis, diagnostic tests పై 50% డిస్కౌంట్. ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్. ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు PDTV. అధికార వైసీపీ పార్టీ ఇప్పుడు చేసినటువంటి ఇన్ఛార్జీల మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఎక్కువగా మార్పులు అయితే కనపడుతూనే ఉన్నాయి. అయితే ఈ మార్పు వల్ల అధికార వైసీపీ పార్టీకి లాభమా నష్టమా ఈ అంశాల గురించి రాజకీయంగా చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ వెల్కమ్ టు PDTV సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు అనేది బెడిసి కొడుతుందా లేకపోతే ఉపయోగం అంటారేమన్నా? జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అయితే ఆయన పార్టీకి సంబంధించి సకాలంలో తీసుకున్న సరైన నిర్ణయంగానే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు కాస్త వినూత్నంగా, ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా ఉన్నాయి. కానీ ఒక అంశం ఏంటంటే, ఏ పార్టీ అయినప్పటికీ కూడా తప్పులు చేస్తున్నా లేకపోతే ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయినా వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చి వారిని మళ్ళీ ప్రజల మీద రుద్దే ఒక సాంప్రదాయ రాజకీయానికి ఆయన ముగింపు పలికారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మొన్న ఆయన చేసిన 11 నిర్ణయాల్లో 11 నియోజకవర్గాలు తీసుకున్న నిర్ణయాల్లో సరిగ్గా ఏంటంటే వారికి సంబంధించి గతంలో ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అట్లాగే వార్నింగ్లు కూడా ఇచ్చారు. మీరు ప్రజలతో ఉండండి, మీరు పార్టీ నాయకులతో సఖ్యతతో ఉండండి అని చెప్పినప్పటికీ కూడా వారు అంటున్నట్టుగా ముట్టినట్టుగా వ్యవహరించడం, లేకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వారిలో కొందరు ప్రయత్నించడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి బహుశా ఆయన నిర్ణయించుకున్నట్లుగా ఉంది. నిజానికి ఏంటంటే మీకు ఈ 2 నిర్ణయాల్లో ఒకటి గాజువాకకు సంబంధించి, ఇంకోటేమో మంగళగిరికి సంబంధించింది. ఈ 2 కూడా అంటే గాజువాకలో గెలిచిన అక్కడ తిప్పల నాగిరెడ్డి గారు ఒక జైంట్ కిల్లర్, అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీ అధినేతను ఆయన ఓడించారు. మీకు మంగళగిరికి వచ్చేటప్పటికి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్న నారా లోకేష్ ని మీకు రామకృష్ణ గారు ఓడించారు. అంటే వీరిద్దరూ కూడా ఒక మినీ జైంట్ కిల్లర్స్ గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అదేమీ పరిగణలోకి తీసుకోకుండా మీరు మీ పనితీరు అక్కడ బాగుండలేదని చెప్పి వారి బదులుగా వేరొకరిని అక్కడ నియమించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే వ్యక్తి కాదని చెప్పి మనం భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఈ నిర్ణయాలు ఏవో హఠాత్తుగా తీసుకున్నారని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ గత ఏడాది గడప గడపకు కార్యక్రమం ప్రారంభమైన మొదటి రోజునే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గడపను తట్టండి, ప్రజలతో మమేకం కండి, మనం చేస్తున్న పనులు ఏమిటో వారికి వివరించండి, అలాగే వారికి ఉన్న సమస్యలు మీరు తెలుసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన శాసనసభ్యులకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది కూడా ఒక భిన్నమైన వ్యూహం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ 70 సంవత్సరాల రాజకీయ అంటే భారతదేశ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి అంటే ప్రజలతో మమైకమయ్యే ఒక విధానాన్ని ప్రజాప్రతినిధులకు కల్పించలేదు. జనరల్గా ఏంటంటే ఈ 70 ఏళ్ళుగా మనం అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, కేవలం ఎన్నికల సమయంలో అభ్యర్థులు నిలబెడితే వారు వచ్చి నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, గెలిచిన తర్వాత వాళ్ళెవరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఒక అపవాదుని అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లోనూ ఎదుర్కొన్నారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా చేయకూడదు, మనల్ని గెలిపించారు, మన మీద ఎన్నో ఆశలతో వారు గెలిపించారు కాబట్టి మీరు గడప గడపకు వెళ్ళండి, అక్కడ మీరు వారితో మాట్లాడని చెప్పిన భారతదేశంలో ఏకైక మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దీనికి నిజానికి ఒక ప్రజాస్వామ్యంలో ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అయితే దీనికి కూడా అంటే ఇప్పటికే కొంత సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన కొంతమంది వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళాలా గడప గడపకు, వాడు ప్రతి ఓటు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలా అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టుగా కొంతమంది వ్యవహరిస్తే, కొంతమంది అన్నట్టుగా వ్యవహరించారు. వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించారు. ఇటువంటి వారు దాదాపు 40 మంది ఉన్నారు, మీరు గడప గడపకు కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొనటం లేదు,
మనమేమి తప్పు చేయలేదు. మనం ఈ సమాజంలో దాదాపు 85% మందికి సంక్షేమ ఫలాలు అందించాం. కాబట్టి కొంతమంది ప్రత్యర్థులు లేకపోతే కొంతమంది అవగాహన లేని వారు కొంతమంది మిమ్మల్ని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రశ్నలు మీ మీద సంధించిన దాన్ని మీరు ఓపికగా సమాధానం చెప్పండి అని చెప్పారు. అయినప్పటికీ వారి ధోరణిలో మార్పు రాలేదు. కాబట్టి కొంతమందికి ఈ 11 మందిలో కొంతమందికి ఆ క్రైటీరియా మీద వారిని ఇన్ఛార్జి పదవుల నుంచి తొలగించారు. రేపు వారికి టికెట్లు ఇవ్వరు. అయితే ఈ మార్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఆయన మీ అందరికీ సంబంధించిన ప్రతి రివ్యూస్ మేము చేస్తున్నామని చెప్పి ఈ రోజున ప్రతి శాసన సభ్యుడికు సంబంధించిన 300 పేజీల రిపోర్టుల్ని ఆయన తెప్పించుకున్నారు. ఈ శాసన సభ్యులు ఎలా ఉంటున్నారు, ప్రజలతో ఏం చేస్తున్నారు, వీరు అవినీతి పైన పాల్పడుతున్నారా, అయితే ఎవరితోనా ఈ గ్రూపులు కడుతున్నారా, ఇటువంటి సమాచారం అంతా ఆయన తెప్పించుకుని తన దగ్గర ఉంచుకున్నారు. అవన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం పార్టీ అంతర్గత నిర్ణయం అయినప్పటికీ కూడా ఇది ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శవంతంగా ఉంది. ఎందుకంటే అనవసరంగా పనిచేయని సోమరిపోతుల్ని లేకపోతే ధనవాదంతో ప్రజలు లెక్క చేయని వారిని ఎన్నికలు నిలబెట్టి అప్పట్లో ఆ సమయంలో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ వారిని ప్రజల మీద రుద్దటం, వారు గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా వెళ్ళిపోవటం అనే ఒక ప్రక్రియ అనేది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక పీడలాగా పట్టుకుంది. దానికి భిన్నమైన రాజకీయాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ 11 మందికి సంబంధించి ఆయన చేసిన ఇంకో ప్రక్రియ ఏంటంటే దానికి సంబంధించి ఇప్పుడు కొంతమందిని మార్చిన విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే కొంతమంది శాసనసభ్యులు బాగానే పనిచేస్తున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. వీరు అంటే మళ్ళీ తిరిగి అదే ప్రాంతంలో అదే నియోజకవర్గంలో అటువంటి శాసనసభ్యుడికి తిరిగి టికెట్ ఇస్తే ఈ వ్యతిరేక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారు ఆ అభ్యర్థిని ఓడించే ప్రమాదం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటే చాలా తెలివిగా వారిని తీసుకువెళ్లి పక్కన సమీపాన ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేయించబోతున్నారు. ఫలితంగా ఏమవుతుందంటే ఆ నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తిని తాత్కాలికంగా అణచివేసినట్లు అవుతుంది. అయితే అక్కడ ఆ నియోజకవర్గంలో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యక్తిని మళ్ళీ ఆయన అక్కడ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రెండోది ఆయన తీసుకున్న ఇంకోటి ఏంటంటే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎవరి మీద ఉన్నాయో వారిని కూడా ఆయన ఎక్కడా కూడా లెక్క చేయడం లేదు. మీ మీద ఇట్లా ఆరోపణలు ఉన్నాయి, మీరు ఇట్లా చేస్తే మీకు టికెట్లు ఇవ్వమని చెప్పి అటువంటి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం వల్లనే కొంతమంది ముందుగానే మీకు కొంతమంది శాసనసభ్యులు ముందుగానే పక్కకు తప్పుకున్నారు. ఫలితంగా ఏమిటంటే ఆ ప్లేస్ లో కొత్త వారిని నియమించి అక్కడ ఆయన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన అనుసరిస్తున్న వ్యూహం అనేది ఫలితాలను ఇచ్చే విధంగానే ఉంది. మీకు ఆయన తరచుగా 175కి 175 స్థానాలు మనం గెలవాలి అని చెప్పి ఆయన తరచుగా అంటున్నారు. అయితే ఎందుకు ఆయనలో ఉన్న అసలు కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది, సాధ్యమేనా అని మనం ఒకసారి భావిస్తే 100కి 175 అనేది అసాధ్యమైతే కొన్ని సందర్భాలు అంటే కాకపోవచ్చు, కానీ దగ్గరగా అన్ని స్థానాలకు ఇచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు భవిష్యత్తులో. ఎందుకంటే అటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ రోజు టైమ్స్ లో వాళ్ళ సర్వేలో కూడా అత్యధిక స్థానాలు, లోక్సభలో అత్యధిక స్థానాలు దాదాపు 24 స్థానాల వరకు కూడా వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఒక ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన సర్వేలో వాళ్ళు వెల్లడించారు. అంటే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 175కి 175 స్థానాలు గెలవడానికి అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి అంటే, ఇక్కడ ఆయన అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే సాధారణంగా మీకు కార్పొరేటివ్ స్కూళ్లలో 100కి 100% ఫలితాలు వస్తున్నాయి, మనకు తెలుసు కదా. ఇటువంటి కార్పొరేటివ్ స్కూళ్లలో అనుసరిస్తున్న వ్యూహాన్నే అంటే 100కి 100% ఫలితాలు పొందడానికి వారు అనుసరిస్తున్న వ్యూహాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తున్నట్టుగా ఉంది. ఎలాగంటారా, ఇప్పుడు ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్లలో కూడా ఏం చేస్తారంటే మొత్తం ముందు అందరినీ జాయిన్ చేసుకుంటారండి. తర్వాత వాళ్ళు రోజులు గడిచే కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది ఇతను చాలా బ్రైట్ స్టూడెంట్, ఇతను యావరేజ్, ఇతను బిలో యావరేజ్ అని చెప్పి గ్రేడింగ్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బ్రైట్ స్టూడెంట్ లో ఉన్న ఈ వీళ్ళలో ఉన్న బిలో యావరేజ్ స్టూడెంట్ పక్కన పెడతారు తీసుకొచ్చి. వారికి ఒక తరగతి, ఇంకొకరు ఇంకో తరగతి. అంటే
ఈ బ్రైట్ స్టూడెంట్స్ తో వారిని ఉంచకుండా వాళ్ళని మారుస్తున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు మనకి స్పష్టంగా ఈ యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెంచుతారు. అక్కడ పెంచి వారిని కూడా ఆ స్థాయికి తీసుకొస్తారు. ఇది బ్రైట్ స్టూడెంట్ స్థాయికి అది జరుగుతుంది. ఫలితంగా ఏంటంటే వాళ్ళు 100% ఫలితాలు పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడైతే కొంత వ్యతిరేకత ఉందో వారిని ఈ ఇతర సురక్షిత నియోజకవర్గాలకు తరలించడం, అక్కడ వారిని బలోపేతం చేయటం, ఈ అన్రెస్ట్ ఉన్న చోట కొత్త వ్యక్తిని నియమించడం, ఫలితంగా అక్కడ మంచి ఫలితం రాబట్టడం అనేది ఒక ఆయన వ్యూహంగా కనిపిస్తుంది. మంగళగిరి ఉందనుకోండి, మంగళగిరిలో ఇప్పుడు గంజి వారు గంజి పేరు వచ్చిపోయిందండి ఆయన, గంజి చిరంజీవి గారిని నియమించారు. ఆయనకి అక్కడ బీసీ నాయకుడిగా చేనేత వర్గాల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి. అక్కడ చేనేత కుటుంబాలదే డామినేషన్ అక్కడ. అది సరే. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన సామాజిక వర్గమే, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గమే. కాబట్టి అటువంటి కన్సిడరేషన్ చూపించారంటే చూపించలేదు. నువ్వు రెడ్డివైనా రాజైనా కమ్మైనా నాకు అనవసరం, నీ దగ్గర నుంచి నాకు ఫలితాలు రావాలి, నువ్వు ప్రజలతో మమేకం కావాలి, అలాగే నంటి అన్నట్టుగా ముట్టి ఉన్నట్టుగా ఉంటే నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజున వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వారిలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వారే అయినప్పటికీ కూడా వారిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బుజ్జగించలేదు, బతిమాలలేదు, తిరిగి పార్టీలో రండని చెప్పి ఎక్కడ ఎవరిని కోరలేదు. అంటే ఇదేం చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డిలోని ఒక ఆత్మధైర్యాన్ని మనకి చెబుతోంది. రెండోది క్యాస్ట్ పరంగా కూడా నాకు రాజకీయాల వరకు ఓకే, కానీ తర్వాత ప్రజలకు సంబంధించి మాకు క్యాస్ట్ లేదు, ఏమీ లేదు, ఎవరైతే మంచి ఫలితాలు ఇవ్వగలరో వారినే నేను ఎంపిక చేసుకుంటానని చెప్పి చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలాగా కనిపిస్తుంది. ప్రశ్న అయితే ఎదురవుతుంది వైసీపీ పార్టీకి. 2019లో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కానీ 2024లో కూడా అదే అవకాశం ఉందా? మళ్ళీ జగన్ గారి పరిపాలన లేకపోతే ఎమ్మెల్యేల పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా ప్రజలు? ఇప్పుడు కొత్త వారి కాదండి, ఇప్పుడు ఉన్నోళ్ళంతా కూడా మీకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంతా పాత వాళ్లే. వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన వ్యూహాలు లేకపోతే ఆయన రాజకీయాలు కొద్దిగా ఈ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు కూడా. కానీ దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగపరిచారనే భావనతో ఆయన్ను ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఘోరంగా ఓడించి బహుశా 23 స్థానాలకి ఎంతకో ఆయన్ని కుదించి పక్కన కూర్చోబెట్టారు. ఎందుకు చేశారు అట్లాగా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో ఈ రాష్ట్రంలో ఆడపడుచులకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు పంచినప్పటికీ, నగదు నేరుగా ఎన్నికల జస్ట్ ముందే, కొద్ది రోజుల ముందే పంచినప్పటికీ కూడా ఆ డబ్బు తీసుకున్న మహిళలు కూడా ఆయన వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు వేశారు అంటే వారి పరిపాలనా తీరు, వారి తీరుతెల్లో పెద్ద లోపం ఉంది అని చెప్పి మనం భావించాలి. సరే, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేప్పటికి ఈ పరిపాలన దేశంలో ఎక్కడా లేని విధంగా నగదు అంటే పేదలకు ఇవ్వాల్సిన సొమ్ము మధ్యలో పిల్ఫరేజ్ లేకుండా, మధ్యలో ఎవరు దాన్ని దోచేసుకోకుండా నేరుగా వారికే ఇవ్వటం వలన వారందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండోది, ఈ వాలంటీర్ వ్యవస్థ వలన అన్ని పనులు కూడా వారి ఇంటి గుమ్మానికి వస్తున్నాయి. ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా పక్కనే గ్రామ సచివాలయంలో కావచ్చు, లేకపోతే ఇళ్ళకి వచ్చి కానీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం అనేది గడప గడపకు కూడా చేరింది. అంటే వారికి ముఖ్యంగా ఈ బలహీన వర్గాలకి, తర్వాత ఈ ఇతరత్ర మీకు ముసలి వయసు మీరిన వారికి వీరి సేవలు అనేవి అత్యంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే వీరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయకపోవచ్చు. ఎవరు మోసం చేస్తారు? ఎంత ఇచ్చినా కానీ ఇంకా నాకు చాలలేదు అనుకునే వర్గాలు ఉంటాయి కొన్ని. వాళ్ళు బహుశా మోసం చేస్తే చేయొచ్చు. కానీ నిజంగా జెన్యూన్ గా ఒక ఈ పేద కుటుంబం ఉంటే, ఆ పేద కుటుంబం లబ్ధి పొందుతూ ఉంటే వారు జగన్మోహన్ రెడ్డి గారిని బహుశా మోసం చేయకపోవచ్చు. కొంతమంది ఏం భయపడుతున్నారంటే ఈ ప్రచారం చూసి, నేను కొంతమంది అడుగుతున్నప్పుడు ఏంటండి ఇట్లా జరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, మా భయంగా ఉంది,
ఎందుకు మీకు భయం ఎందుకు? యాజ్ ఒక ఓటర్ గా మీకు భయం ఎందుకు ఉండాలి? ఆయన రాడని చెప్పి భయం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడని భయం మీకు ఎందుకు వచ్చింది? అంటే మీకు ఆయన మీద ప్రేమ ఉంది. ఆయన వెళ్ళిపోతే మాకు ఈ సదుపాయాలన్నీ కూడా పోతాయేమనే భయం ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకం చెప్పాలంటే తమ పొత్తిళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు, కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. బహుశా వారెవరూ కూడా ఆయనకు ద్రోహం చేయకపోవచ్చు. అయితే ఎవరు మనం అందాక అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రచారం అయితే బాగా ప్రబలంగా జరిగింది. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు బాగుండలేదు. ఇది ప్రధానంగా బాగా ప్రచారం చేశారండి. అయితే దీంట్లో వాస్తవాలు ఎంత అని చెప్పి మేము అధ్యయనం చేసినప్పుడు అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి, ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది, మంచి అభివృద్ధి ఉంది, ఎంప్లాయ్మెంట్ రేట్ బాగుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా చాలా తక్కువగా ఉంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. అది వాస్తవం. ఇవన్నీ కూడా మీకు ఆర్బీఐ, నీతి ఆయోగ్, లేకపోతే క్రిసిల్ లాంటి సంస్థలు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. ఇవి మనం అందరూ చెప్పినవి కాదు. వీటిని ఈ ప్రచారం చేసుకోవడంలో కొంతవరకు చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చూపించిందని చెప్పి అనుకోవాలి. నిజానికి ఏంటంటే వారు పరిపాలన కావచ్చు, లేకపోతే వారి అభివృద్ధి కావచ్చు, చాలా సంతృప్తికరంగానే ఉంది. కానీ వీరు అంటే తెలుగుదేశం పార్టీ, వారి మిత్రపక్షాలు, వారికి అనుబంధంగా ఉన్న మీడియా మాత్రం ఒక అర్ధ సత్యాలని, అసత్యాలని మాత్రం చాలా ప్రబలంగా వ్యాప్తి చేశాయి. ఫలితంగా ఏమిటంటే కొంతమంది వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చేమో అనే ఒక సందేహాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా రారా, అసలు అధికారంలోకి వస్తానే నమ్మకం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా అని చెప్పి మనం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 100% తిరిగి అధికారంలోకి వస్తాను అనే నమ్మకంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడా కూడా నేల చూపులు, బేల చూపులు చూడటం లేదు. ఆయన వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తున్నాడు. అయితే ఈ అనుమానాలు ఎవరికి ఉన్నాయంటే మేధావులకి, ఎప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓట్లు వేయని వాళ్ళకి, ఒక సామాజిక వర్గానికి, ఒక మీడియాలో ఒక వర్గం వారికి, వీరికి ఏంటంటే ఆయన అధికారంలోకి రాకూడదు అనే భావనతో వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ వర్గాల్లో అత్యధికం వెళ్ళి ఓట్లు వేయరు. ఎందుకు చెప్తాను ఈ విషయాన్ని అంటే, నేను మన భారతదేశంలో ఓటింగ్ పర్సంటేజ్ యావరేజ్న ఏపీలో కూడా దాదాపు 65%. అంటే మిగతా 35% ఓట్లు వేయరు. అంటే ప్రతి 3 ఓటర్లలో ఒకరు ఓట్లు వేయరు. ఇలా ఓట్లు వేయని వర్గాలన్నీ కూడా ఈ కాలక్షేపం కబుర్లు, ఈ కాకమ్మ కబుర్లు, ఈ తర్వాత ఈ అభూత కల్పనలు, అబద్ధాలు, ఈ ప్రచారం చేసే పనుల్లో చాలా ముందు ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇటువంటి ప్రచారం జరుగుతోంది. వీరేం చేస్తారంటే వీరు ఓట్లు వేయకపోగా ఓట్లు వేసే వాళ్ళ మనోభావాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ఆపితే కొంత మేలు జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ 2 నెలల్లో చాలా ముమ్మరంగా తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పనుల గురించి ఆధారాలతో సహా ప్రజలకు వివరించినప్పుడు అంటే ఆయన అనుకున్నట్టు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సార్, సీట్ల సర్దుబాటు విషయంలో అధికార వైసీపీ పార్టీ చాలా ముందుగానే మేల్కొన్నట్టుగా కనపడుతుంది. అయితే ప్రతిపక్ష పాలైనటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఏ స్థాయిలో ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందంటే ఏమంటారు? ఇప్పుడు ఈ కూటమి అనేది భవిష్యత్తులో ఒక కాలకోట విషయంగా మాత్రం మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తూ ఉంటే 2 సామాజిక వర్గాలుకి 2 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికేమో తెలుగుదేశం పార్టీ, కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమంటారంటే నాకు కులం లేదు, మతం లేదు అని చెప్పి అంటారు. కానీ అవన్నీ మనం జనం కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. కాపు సామాజిక వర్గంలో కొంతమంది గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు ఆయన్ని. అయితే చరిత్ర చూస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో మీకు గతంలో దళితులను ఊచకోత కోసిన సంఘటన ఎన్టీ రామారావు గారి హయాంలో చుండూరు బహుశది మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు వారి సమయంలో దళితులను ఊచకోత కోసిన తర్వాత అప్పటి నుంచి దళితులంతా కూడా కమ్మవారికి వ్యతిరేకమయ్యారు. అదొకటి. తర్వాత
మీకు వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన తర్వాత కాపులు కూడా మీకు కమ్మవారికి వ్యతిరేకంగా మారారు. ఇప్పటికీ అప్పటికీ కూడా ఈ ఈ వీరి మధ్యన ఒక ప్రచ్ఛన్న యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. కాపులకి కమ్మలకి మధ్యన ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ యుద్ధంలో ధన ధన ధనవంతులు ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి వచ్చే నష్టం ఏమిటి, వారు దేనైనా మేనేజ్ చేస్తారు అనే భావన ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాపు సామాజిక వర్గంలో మిలిటెన్సీ భావనలు, మిలిటెంట్ తత్వం అనేది క్రమంగా పెరుగుతోంది. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన తర్వాత ఈ ఆగ్రహం, కాపుల్లో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసి కోస్తా ఆంధ్ర అంతా కూడా కమ్మ సామాజిక వర్గం వారి ఇళ్ల మీద ఆస్తుల మీద దాడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు, కొంతమంది చంపేశారు. అటువంటి ఒక మిలిటెంట్ భావన అనేది కాపుల్లో మనం ఫస్ట్ టైం అక్కడ చూసామండి. ఆ తర్వాత తుని సంఘటనలో కూడా ఈ కాపులంతా కూడా ఏకమయ్యి హఠాత్తుగా సమావేశం నుంచి బయటకు వస్తూ రత్నాచల ఎక్స్ప్రెస్ ని తగలబెట్టారు. అంటే కాపులంతా కూడా సంఘటితమయ్యారు. ఈ తగలబెట్టడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం అనేది కూడా మీకు మిలిటెంట్ తత్వానికి సంబంధించింది అది. ఆ తర్వాత మీకు రీసెంట్ గా మీకు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు తగిలించడంతో ఆ ప్రాంతంలోని కాపులు బలిజలు ఇద్దరు ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి, ఒక శాసన సభ్యుడి ఇంటి మీద దాడి చేసి ఆ ఇళ్లను పూర్తిగా దగ్ధం చేశారు. అంటే ఇటువంటి మిలిటెన్సీ తత్వం ఉన్న కాపులు డబ్బు ఉన్న కమ్మ వాళ్ళనే లెక్క చేస్తారా అనే ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. అది ఎప్పటికీ కూడా జరిగే పని కాదు. కాబట్టి ఏంటంటే వీరి మధ్యన పొత్తు అనేది భవిష్యత్తులో అనేక కలహాలకు కూడా దారి తీయవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సత్తా ఏమిటో మనకి ఈ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీలో తేలిపోయింది. 8 స్థానాల్లో ఆయన పోటీ చేస్తే ఎక్కడా కూడా డిపాజిట్లు రాలేదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే డిపాజిట్లు రాకపోతే పోయినాయి, కానీ ఆయన దేంట్లో ఉన్నాడు, ఆయన ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో భాగస్వామిగా ఉన్నాడు. ఈ 8 నియోజకవర్గాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఓటర్లు ఎవరో కూడా జనసేనకు ఓట్లు వేయలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఓపెన్ గా ప్రకటించాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం సానుభూతి పట్ల ఎవరో కూడా జనసేనకు ఓట్లు వేయలేదు. అంటే ఏమవుతుంది, జనసేన పార్టీని అటు బీజేపీ గాని ఇటు టీడీపీ గాని నమ్మటం లేదు, మద్దతు ఇవ్వటం లేదని చెప్పి అనేది తేలిపోయింది. ఫలితంగానే ఆయనకు 100 కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చి కొన్ని చోట్ల. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ అబాసు పాలయ్యారు, తన బార్గెనింగ్ కెపాసిటీని కోల్పోతున్నారు క్రమంగా. కాబట్టి ఆ ప్రభావం అనేది ఏపీలో ఆయన మరింత బలహీన పడటానికి కారణం కావచ్చు. పార్టీలో సీట్లు దక్కనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసమే తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తుందామంటారా? అంటే వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వచ్చే ఎవరైనా ఉన్నారా, వారికి గేలం వేసే ఉద్దేశంలో ఏమైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బోల్డంత మంది ఇది ఇట్లా ఓడిపోయే క్యాండిడేట్స్ ఉన్నారు ఆయన దగ్గరే. ఈ వైసీపీలో ఓడిపోతారని చెప్పి వాళ్ళు వదిలించుకున్న క్యాండిడేట్స్ నేను తెచ్చుకుని మళ్ళీ నేను తెచ్చి పెట్టుకుంటాడా? అంటే ఇన్ని 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఆర్థికంగా ఏమన్నా బలంగా ఉన్నారు, వాళ్ళని వెతికే పనులు ఏమైనా ఉన్నారంటారు చంద్రబాబు నాయుడు గారు? ఆర్థికంగా బలంగా ఉన్నంత మాత్రాన జనం ఓట్లు వేయటం లేదు. మీకు ఇంతకు చెప్పాను, పసుపు కుంకుమ కింద 9,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు పంచారు. అలాగే ఆ రోజున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల మేరకు ప్రతి అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల్లో కొమ్మరించారు. కానీ దారుణంగా ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి, మనీ అనేది కొంత ప్రభావితం చేస్తుంది తప్ప ఈ ఉపద్రవాన్ని అరికట్టేంతగా మనీ ప్రభావితం చేయట్లేదు. అంటే ఏమన్నా అసంతృప్తితో ఎవరైనా వైసీపీ పార్టీని వీడి వచ్చే వాళ్ళు ఉంటే అలాంటి వారి కోసం ఏమన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూసి ఆ తర్వాత సీట్లు ఖరారు చేసే అవకాశం ఉందంటారా? అట్లా చేయకపోవచ్చు. ఎందుకంటే మీకు మనం ఇందాక అనుకున్నట్టు ఈ వైసీపీలో పనికిరారు అనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎందుకు పనికొస్తారు అనే భావన ఉంది. ఆయన హక్కును చేర్చుకోవచ్చు, కానీ వారి ప్రభావం అనేది పరిమితంగానే ఉండవచ్చు. అంతే తప్ప వారు ఈ గెలుపుని నిర్దేశించే స్థాయిలో ఉండకపోవచ్చు.
కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అటు మేకపాటి, వాళ్ళ రామరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కదా, వాళ్ళకు సీట్లు ఇచ్చే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు కదా. అదేనండి, ఇప్పుడు తెలుగుదేశం గతంలో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సీట్లు కొంతమంది సీట్లు ఇచ్చింది. మరి వాళ్ళు గెలిచారు, వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు కూడా పోయారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఎవరో కూడా ఇంకొకటి మనం గమనిద్దామండి. ఈ రోజున అసంతృప్తులు అదే సంతృప్తి చెందిన వారు ఎవరైనా కానివ్వండి, ఈ శాసనసభ్యుల్లో ఎవరో కూడా స్వయం ప్రకాశం గల వ్యక్తులు కాదు. అంటే వీరు తమంతట తాము ఈ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడి మేము గెలుస్తాము అని చెప్పుకునేంత స్థాయిలో లేరు. ఒకవేళ వీళ్ళు వైసీపీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో బయటకు వచ్చి ఈ ఒంటరిగా పోటీ చేస్తే వారిలో 190% మందికి డిపాజిట్లు కూడా రావు. అటువంటి వ్యక్తులు, ఎందుకంటే ఈ రోజున ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అదే ప్రధానంగా మారుతుంది. పార్టీ మ్యాండేట్ లేకుండా ఎవరన్నా పోటీ చేస్తే వాళ్ళ వలన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఇటువంటి స్వయం ప్రకాశం లేని వ్యక్తుల్ని ఆ పార్టీ తీసుకున్నా ఈ పార్టీ తీసుకున్నా కానీ పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదో కొంతమేర వాళ్ళు ఏదైనా చెప్తే కొంతమంది వాళ్ళ అనుయాయులు వాళ్ళు ఓట్లు వేయించాము, కానీ అది టోటల్ ఫలితాలని అది డిక్టేట్ చేసే స్థాయి అక్కడ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ప్రశ్నగా ఎన్నికలకి ఎవరు సన్నద్ధం అయిపోయారు ముందుగా అంటే వైసీపీ పార్టీనా లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అంటారా? జనసేన వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఎన్నికల్లో ఉన్నారండి. వాళ్ళు మీకు గడప గడపకు ముందు కూడా ఆయన కొన్ని పార్టీ కార్యక్రమాలని ప్రజలకు నిర్దేశించారు. ఆ తర్వాత గడప గడప కార్యక్రమం అనేది అద్భుతమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా కోట్లాది రూపాయల సంపాదించిన వ్యక్తులు, కోటేశ్వరులు కూడా వైసీపీ పార్టీలో ఎన్నికైతే వారు అన్ని వదిలి ఇంటింటికి తిరిగిన పరిస్థితి ఏర్పడింది. అంటే నీకు ఎన్ని కోట్లున్నప్పటికీ కూడా నువ్వు పేదల దగ్గరికి వెళ్ళవలసిందే అని చెప్పడం, ఈ ప్రజలు కూడా వాళ్ళ దగ్గర అంత ఆస్తున్నా కూడా మన దగ్గరికి వచ్చారు అనే భావన వీళ్ళ దగ్గర ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఎన్నికల ప్రక్రియ అనేది గత 1.5 year గానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారని చెప్పి మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్ కృష్ణరాజు గారు. ఓకే, కృష్ణరాజు గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి చూస్తే అధికార వైసీపీ పార్టీ ముందుగానే మేలుకొని ఎన్నికలకు సన్నద్ధం అవుతుందని, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు అనేది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి వైసీపీ పార్టీ అందరికంటే ముందుగానే ఎన్నికల సమరాన్ని మోగించిందంటూ కూడా కృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు.